ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు తన నిజ రూపంలో దర్శనమిచ్చే సింహాచలం అప్పన్న స్వామి వారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఏడాది పొడవునా చందనం పూతతో ఉండే స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకున్నట్టయితే తమ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆలయ ధర్మకర్తలైన పూసపాటి వంశస్థుల తరఫున కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తొలి చందనం సమర్పించిన తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. హోంమంత్రి చినరాజప్ప, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, మాజీ మంత్రి పల్లనరాజు, క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తదితరులు స్వామివారిని దర్శించుకుని తరించారు. సుమారు 3 లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని ఆలయ అధికారులు చెబుతున్నారు. లక్షలాది మంది భక్తులతో దాని తగ్గట్టుగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పూర్వం నుంచి కూడా ఆచారం. మరి ఉత్తరాంధ్ర నుంచి కానీ ఒరిస్సా నుంచి కానీ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ రోజుని అందరూ కూడా దేవుని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. నమ్మకం అందరికీ కూడా ఈ చందనం వచ్చిన రోజుని భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ ప్రాంతం వారందరూ కూడా మరి స్వామిని తలుచుకుంటే శుభాలు కలుగుతాయని చెప్పి నమ్మకం కనుక ఇలా ఒరిస్సా నుంచి కూడా ఇక్కడ దాకా పెద్ద ఎత్తున వస్తారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు. అలాగే దీని ఫేమస్ గుడి గురించి అందరికీ తెలుసు. మన గుడి పురాతన గుడి. ఈ గుడి రాజవంశం అటువంటి మన అశోక్ గజపతిరాజు చైర్మన్ గా ఉన్నారు. ఇక్కడ ఈ గుడి అంతా కూడా మంచి వాతావరణంతో బాగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ చందనోత్సవానికి ఇచ్చేసే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇంక్రీజ్ పెరుగుతోంది. దానికి అనుగుణంగా ఏర్పాట్లను కూడా విస్తృతం చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం 2 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం మొత్తం సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేవస్థానం, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, జీబీఎంసీ, ఇతర ప్రభుత్వ శాఖలన్నీ కూడా నెల రోజుల నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమన్వయ సమావేశంలో నిర్ణయం తీసుకుని అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 48 గంటల ముందుగానే పూర్తి ఏర్పాట్లు చేశాం.